హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఈ రోజు హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. సూపర్ టేస్టీగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్‌లో వెళ్ళిపోదామా, చేయండి. ఫస్ట్ అయితే ఘీ వేసుకోండి. ఘీ వేసుకొని కొంచెం ఘీ హీట్ ఎక్కాక అప్పుడు జీడిపప్పు అయితే నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. అయయితే వేసేసుకోండి. ఇలా హాఫ్ ముక్కల్లా కట్ చేసుకున్నాను జీడిపప్పు. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఈ మంచిగా ఫ్రై అయ్యి ఒక 50% ఫ్రై అయిపోయినట్టు కొంచెం కలర్ షేడ్ అయినప్పుడు బాదం అయితే 200 గ్రామ్స్ తీసుకున్నాను. అయి కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. యాక్చువల్లీ బాదం అనేది ఇలా తురుముకున్నా సరే బావుంటుంది. అంటే ముక్కలు తగలకూడదు అనుకుంటే, నేనైతే ఇలా 2 పీసెస్‌లా కట్ చేసేసి వేసాననమాట. ఇంకా అందులోనే పిస్తా కూడా 150 గ్రామ్స్ ఏసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఈ మధ్య మధ్యలో ఘీ సరిపోకపోతే ఇలా మధ్యలో వేసుకొని మిక్స్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది మంచిగా ఫ్రై చేసుకోండి. ఏవి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. ఇంకా అందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. కిస్మిస్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కూడా ఫ్రై చేసినప్పుడు. ఇంకా అదైతే స్టవ్ ఆఫ్ చేసేసి అది పక్కన పెట్టేసుకుందాం. ఈలోపైతే ఆహ్, డేట్స్ ఉంటాయి కదా! డేట్స్ సీడ్స్ లేనివి, ఒకవేళ సీడ్స్ ఉన్నవైతే సీడ్స్ తీసుకొని ఇలా పక్కన పెట్టుకుందామనమాట. సీడ్స్ అయితే తీసేసి నేను. ఇంకా అందులోనైతే మిక్సీ జార్‌లో వేసేసుకొని, ఒకసారి మిక్సీ పట్టుకున్నారంటే ఇలా పేస్ట్‌లా అయిపోతుంది. యాక్చువల్లీ పేస్ట్‌లా అయిపోయాక ఆ డ్రై ఫ్రూట్స్ మెయిన్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం ఘీ వేసుకొని ఈ డేట్స్ పేస్ట్ ఉంది చూసారా? దాన్నైతే కొంచెం ఘీలో వేసుకొని మీరు కొంచెం ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చనమాట. నేనైతే ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసుకొని అందులోనే ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాననమాట ఘీలోని అంతా కలిసేటట్టు. యాక్చువల్లీ కొంచెం మిక్స్ చేయడం కష్టమనే చెప్పొచ్చు. అంటే కొంచెం డేట్స్ అంతా డ్రై ఫ్రూట్స్‌కి స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి వేడి మీద కాకన్నా కొంచెం చల్లారాక అప్పుడు డేట్స్ అంతటికి డ్రై ఫ్రూట్స్ అంతటికి డేట్స్ అంటేటట్టు మంచిగా గట్టిగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా లడ్డూల్లా చుట్టుకుంటే మన టేస్టీ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మీరు కమెంట్ చేయండి. బ్యాక్ టు బ్యాక్ కుకింగ్ వీడియోస్ వచ్చేస్తాయి.